బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెనిజులాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెనిజులాపై బాంబులతో అమెరికా దాడి చేస్తోంది. డ్రగ్స్ రవాణా కట్టడి పేరుతో అమెరికా దాడులు చేస్తోంది. రాజధాని కరాకస్ సహా 7 చోట్ల భారీ పేలుళ్లకు పాల్పడింది. సైనిక స్థావరాలు, పౌరుల నివాసాల లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. వెనిజులా అటాక్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాపై దాడులు చేసింది తామే అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా అదుపులో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య కూడా ఉన్నారు. మదురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. మదురోని అమెరికాకు తీసుకొస్తున్నామంటే చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. గత కొద్ది నెలలుగా అమెరికా వెనిజులా మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్ మరి ముఖ్యంగా మదురోపై ఎందుకు అంత కక్ష కట్టాడు అనేది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇక్కడ వినిపించే మాట రష్యాతో పాటు చైనా ఇటు వెనిజులా వెనకాల ఉండింది అనేది వినిపించమాట. అది మీరు చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ అది తన ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా has successfully carried out a large scale strike against Venezuela and its leaders, President Nicolas Maduro, who has been, along with his wife, captured and flown out of the country. This operation was done in conjunction with the US law enforcement. Details to follow. There will be a news conference today at 11 a.m. అంటూ మరికొద్దిసేపట్లో ఆయన మాట్లాడబోతున్నట్టుగా చెప్పుకొస్తున్న సందర్భం. ఎట్ మారే లాగో, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ దిస్ మ్యాటర్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. గత కొద్ది రోజులుగా అమెరికా వెనిజులా మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అమెరికా అలాగే వెనిజులా మధ్య వివాదం కేవలం రాజకీయమైనది మాత్రమే కాదు, దీని వెనకాల దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ చమురు రాజకీయాలు అలాగే వాటి భావజాల పోరాటం అనేది ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరుకున్నాయి. మరి ముఖ్యంగా వివాదం మీకు గుర్తుంటే కనుక 1999 గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 1999లో హ్యూగో చావేజ్ వెనిజులా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇది కంటిన్యూ అయింది, ఇది మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకు? మరి ముఖ్యంగా అక్కడ చమురు అంటే అక్కడ దొరికే దాన్ని ఏమంటారు సాధారణంగా ఆయిల్, దీని గురించి చమురు జాతీయకరణ గురించి మాట్లాడుకుంటుంటారు. ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన వెనిజులాలో విదేశీ చమురు కంపెనీలు, మరి ముఖ్యంగా ఇక్కడ వినిపించే పేరు విదేశీ చమురు కంపెనీల గురించి మాట్లాడుకుంటే అందులో ప్రధానంగా వినిపించే పేరు అమెరికా కంపెనీలు అని ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అయితే వీటిని ఏం చేశారు? ఈ చావేజ్ అని అధ్యక్షుడు వాటిని వెళ్ళగొట్టాడు, వాటిని జాతీయం చేశాడు. ఏవైతే ఈ కంపెనీస్ పంపించేశాడో ఆ ఉన్న కంపెనీలని జాతీయం చేశాడు. ఇది అమెరికా కోపం తెప్పించింది. సో చావేజ్ అమెరికాను సామ్రాజ్యవాద శక్తి అని చెప్పి అభివర్ణించాడు ఆ సందర్భంలో. అయితే ఇక్కడి నుంచి రష్యా, చైనా అలాగే క్యూబాలతో స్నేహాన్ని పెంచుకున్నాడు. సో ఆ తర్వాత 2013 గురించి వస్తాయి. ఎప్పుడైతే చావేజ్ మరణించారో ఆయన తర్వాత నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, నికోలస్ మదురో ఇప్పుడు ఎవరైతే ట్రంప్ పట్టుకోవడం జరిగిందో లేకపోతే ఏమంటారు వాటిని తమ అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొస్తున్నాడు. ఆ మదురో 2013లో నికోలస్ మదురో చావేజ్ మరణానంతరం ఆయన అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు మదురో పాలనలో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దాంతోపాటు ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయింది విపరీతంగా. సో ఇక్కడ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇది. దీనికి సంబంధించి చారిత్రాత్మక నేపథ్యం కావచ్చు వగైరా. అయితే ట్రంప్ మదురోపై ఎందుకు కక్ష కట్టాడు అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు వెనిజులాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. అటు ఏ స్థాయిలో విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు. వెనిజులాపై అమెరికా ఎందుకు ఇంతలా దాడికి పాల్పడింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటుంది కాబట్టి. వెనిజులా అధ్యక్షుడు అలాగే అతని భార్యను అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఇటు ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా చెప్పాలంటే బంధించావంటూ అదుపులోకి తీసుకున్నాం, బంధించడం అంటే దాదాపుగా ఒకటే అర్థం. అయితే ఇది ప్రపంచ రాజకీయాల్లో సంచలన పరిణామం. ఎందుకంటే మీకు గుర్తుండుంటే గత 3 నెలలుగా దీని గురించే మాట్లాడుకుంటున్న సందర్భం. గత 3 నెలల క్రితమే అప్పటికే అమెరికా మీకు గుర్తుండుంటే అప్పటికే ఇటు తనకు సంబంధించి
ఎన్నో అక్కడ ఆయుధ సామాగ్రిని కావచ్చు, లేకపోతే వాళ్లకున్న డిఫెన్స్ వ్యవస్థను ఐ థింక్ సెప్టెంబర్లో అనుకుంటా, 3 నెలలు కూడా తిరగలేదు, సెప్టెంబర్లోనే దీనికి సంబంధించి చాలా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకని ఏకంగా అక్కడ 4,500 మంది సైనికులని 8 యుద్ధ నౌకలని కరేబియన్ సముద్రంలోకి పంపించేశాడు. AV-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు USS జాన్సన్ డున్హమ్, వీటిని కూడా అక్కడ రంగంలోకి దించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది. చాలా విస్తృతంగా వెళ్ళిపోయిన సందర్భంలోని ఇది చినికి గాలివాన్గా మారింది. ఏకంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏకంగా AV-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ లాంటి USS జాన్సన్ డున్హమ్, USS గ్రేవియస్ను దక్షిణ కరేబియన్లోకి మోహరించడం జరిగింది. ఇదే అమెరికా. ఒక్కో డెస్ట్రాయర్ ఏకంగా 90 మిసైల్స్ని ఉపయోగించగలదు, 90 మిసైల్స్ని లాంచ్ చేయగలదు, అంటే ఉంటాయి వాటిని లాంచ్ చేయగలదు. ఈ గైడెడ్ మిసైల్స్ క్రూయిజర్స్ అంటే USS లేకేరీ కావచ్చు, లేకపోతే మినియాపోలిస్ సెయింట్ పాల్ను కూడా వెనుజులాపై గురిపెట్టి ఉంచారన్నమాట. శుక్రవారం రాత్రి 10 F-35 యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని వైమానిక స్థావరానికి తరలించిన సందర్భం. ఎప్పుడది? సెప్టెంబర్లో, అంటే దాదాపుగా సెప్టెంబర్ 8 ఆ ప్రాంతంలో, సెప్టెంబర్ మొదటి వారమో రెండో వారమో ఆ సందర్భంలో. అయితే ఇక్కడ ఏ క్షణమైన అమెరికా దాడి చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో మోహరించి మదురోని, ఇన్ఫాక్ట్ మదురోని టార్గెట్ చేసింది. ఎందుకని? మదురోకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డ్రగ్స్ ముఠాలతో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలు ఉన్నాయని ట్రంప్ జనవరిలో వచ్చిన దగ్గర నుంచి విమర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మదురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదంటూ శ్వేతసౌధం గతంలో కరోనా తను ప్రెస్ సెక్రటరీ చెప్పుకొచ్చారు. అయితే డ్రగ్స్ బోట్ వెనుజులాకు చెందిన ఒక పడవను అమెరికా ధ్వంసం చేసేసింది. దాంట్లో 11 మంది మరణించారంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఇలా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. అసలు ఎందుకు ట్రంప్ మదురోపై ఇంత కక్ష కట్టాడనే మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, కక్ష అంటారా లేకపోతే టార్గెటింగ్ అంటారా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవి కాలం మీకు గుర్తుంటే 2017 నుంచి 2021 ఈ సందర్భంలో మదురో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలే చేశాడు. దీనికి ఏంటి కారణాలు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్ అనేవి ఈ రవాణా జరుగుతోందని చెప్పి ప్రధాన ఆరోపణ ట్రంప్ది. ఏంటది? మదురో ప్రభుత్వం అమెరికాలోకి టన్నుల కొద్దీ కొకైని స్మగిల్ చేస్తోంది అనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఏది? అప్పుడే మదురోను నార్కో టెర్రరిస్ట్గా అభివర్ణించాడు. ఆయన్ను పట్టేస్తే $15 మిలియన్, ఇప్పుడు దాదాపుగా 50 మిలియన్లకు పెరిగిపోయింది అనుకోండి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని కోట్లు ఉంటుంది అనేది. $1 ఎంత ఉంటుంది? $1 100 వేసుకోండి, అందులో $50 మిలియన్ అంటే ఎన్ని కోట్లు అర్థం చేసుకోవచ్చు. మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ ట్రంప్ ఏమంటాడు? సోషలిజంపై నా పోరు అంటున్నాడు. ట్రంప్ తన రాజకీయ ప్రసంగాల్లో సోషలిజంను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడనేది వినిపించే మాట. వెనుజులా వైఫల్యం ఉదాహరణగా చూపిస్తూ పశ్చిమ దేశాల్లో సోషలిజం పెరగకుండా చూడడం